సుగాలి ప్రీతి కేసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి కేసు. కర్నూలు జిల్లా శివారుల్లోని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో సుగాలి ప్రీతి ఫ్యాన్కు ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని కాలేజీ యాజమాన్యం తల్లిదండ్రులకు పిలిచి అప్పగించారు. కానీ తల్లిదండ్రులు తమ కుమార్తె ఒంటిపై ఉన్న గాయాలను చూసి ఇది సాధారణమైనటువంటి ఆత్మహత్య కాదు, ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదు, పైగా మా బిడ్డకు ఆత్మహత్య చేసుకోవాల్సిన నెసిటీ కూడా లేదు, ఆ దుస్థితి రాదు, మేము అల్లారు ముద్దుగా పెంచుకున్నాము, కానీ పాప ఒంటిపై ఉన్న గాయాలు ఇవన్నీ చూసిన తర్వాత మా అమ్మాయిని రేప్ చేసి హత్య చేశారు, ఇది నిజం అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ పోలీసులకు చెప్పడం జరిగింది. అప్పట్లో కేసు నమోదైంది, మర్డర్ కేసు కిందనే నమోదైంది. ఆ తర్వాత ఈ కేసు విషయంలో అప్పటి జిల్లా కలెక్టరు ఒక విచారణ జరిపి ఆ విచారణలో అనుమానాస్పద మృతిగా రిపోర్టు ఇచ్చారు. సరే, ఆ రిపోర్టును తీసుకొని పరిశీలించిన తర్వాత ఇక రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఎంటర్ అయినాయి. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి అప్పగించాలనే డిమాండ్ వచ్చింది, తల్లిదండ్రుల నుంచి వచ్చింది, మిగిలిన ప్రజా సంఘాల నుంచి వచ్చింది. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సిబిఐకి ఈ కేసును అప్పగించింది. సంఘటన 2017లో జరిగింది. 2017 తర్వాత విచారణ సందర్భంలో సిబిఐకి కేసును అప్పగించారు. ఆ తర్వాత ఈ కేసును మేము సాల్వ్ చేయలేము, తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిందే అని చెప్పేసి సిబిఐ కోర్టును రిక్వెస్ట్ చేసింది. సిబిఐ రిక్వెస్ట్ మేరకు కోర్టు ఈ కేసును తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పింది. అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 2025లో ఈ కేసును తిరిగి సిబిఐకి అప్పగించింది. ప్రస్తుతం సిబిఐ విచారణ జరుపుతోంది. అయితే 2019కి ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి తల్లిని, తండ్రిని, బంధువులను పరామర్శించి సుగాలికి ప్రీతికి జరిగినటువంటి అన్యాయం ఇంకెవ్వరికి జరగకూడదు, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుండగానే ముందు ఈ కేసునే తీసుకుంటాం, మేము సాల్వ్ చేస్తాం, నిందితులు ఎవరైనా కూడాను తప్పనిసరిగా వాళ్లకు శిక్ష తప్పదు అని చెప్పేసి చాలా గట్టి హామీ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. మరోసారి కుటుంబం దగ్గరికి పోయి మాట్లాడి నేను ఖచ్చితంగా సాయం చేస్తానని చెప్పాడు. అయినా కూడా ఏం జరగలేదు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడుతూ నేను చాలా ప్రయత్నం చేశాను, కానీ ఎటువంటి ఆధారాలు దొరకలేదు, సాక్ష్యము ఆధారం లేకుండా ఏమి చేయగలము, అందువల్ల నేనేం చేయలేకపోతున్నానని చెప్పాడు. కానీ సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసును వదిలిపెట్టలేదు. ఆమె నా బిడ్డకు జరిగిన అన్యాయంపై విచారణ జరగాల్సిందే, నిందితులను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపెట్టి శిక్ష పడేలా చేయాల్సిందని చెప్పేసి ఈరోజు కూడా డిమాండ్ చేస్తుంది. అందులో భాగంగానే మాకు న్యాయం చేస్తానని రాజకీయ పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఒక హామీ ఇచ్చి ఆ హామీని నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేశాడు, మమ్మల్ని మోసం చేసిన దాని కింద కేసు నమోదు చేయాలి అని చెప్పేసి సుగాలి ప్రీతి తల్లి గన్నవరం పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె చేసేది లేక జిల్లా కోర్టును ఆశ్రయించింది. కోర్టు మరి డైరెక్షన్ ఇస్తుందో ఏమో ఇంకా తెలియదు. కోర్టు చెప్పే సూచనల ప్రకారం ఈ కేసు నడుస్తుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. మరి ఏం జరుగుతుందో ఈ కేసులో చూద్దాం. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మీద ఒక సాధారణ మహిళ మాకిచ్చిన హామీని నెరవేర్చలేదు అని చెప్పి ఫిర్యాదు చేయడము, ఆ ఫిర్యాదును పోలీసులు తీసుకొని కేసు కట్టకపోవడము ఈ రాష్ట్రంలో ఇది ప్రథమం. చూద్దాం సుగాలి ప్రీతి కేసులో ఆ తల్లి పోరాటానికి న్యాయం జరుగుతుందో లేదో మనం వేచి చూడాల్సిందే.